ఎగ్ పీసెస్ కర్రీ ఈరోజు నేను చూపిస్తానండి. కొన్ని చిట్కాలు కూడా నేను చెబుతాను. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. సహజంగా కొత్త గుడ్లు తొక్క రావట్లేదంటే ఉప్పు వేస్తేనే అన్నారు. నూనె వేస్తే కూడా వస్తుందండి. కానీ నూనె చాలామంది స్టార్టింగ్ వేసిన గుడ్డు తొక్క అంటుకుపోతుంది. అలా కాదు, గుడ్లు ఉడికిపోయి లాస్ట్లో కొంచెం నూనె వేసేసి అలా వెంటనే దించి నీళ్లు మార్చేసి మళ్ళీ నీళ్ళు వేస్తే గుడ్డు తొక్క ఎంత ఈజీగా వచ్చేది అనమాట, గుల్ల అయిపోద్ది అనమాట. అదే ఫస్ట్ కొంతమంది నూనె వేస్తే ఎందుకు తొక్క ఫస్ట్ నూనె వేసేయకూడదు, ఉప్పు వేసి ఉడకబెడతారు. కొత్త గుడ్డుకైతే తొక్క రాకపోతే గుడ్లు ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో నూనె వేసి 2 నిమిషాల్లో నీళ్లు తీసేసి సన్నీళ్ళు మారితే అప్పుడు వెంటనే గుడ్డు గుల్ల అయిపోద్ది. పైన తొక్క కొత్త గుడ్డు అయితే అప్పుడు ఈజీగా ఒలిసేచ్చు అనమాట. ఇలాగా పువ్వులా వస్తుంది అనమాట. ఇంకా కూర ప్రాసెస్కి వెళ్ళిపోతే ఈ గుడ్లు కూర కదా ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు మంచిగా మగ్గాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. అలా చిన్న మంట మీద ఒక 15 మినిట్స్ మగ్గొట్టాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇక్కడ గుడ్లు ఉడకబెట్టేసి పక్కన చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ చిన్న మంట మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టించేసి పెద్ద మంట మీద తిప్పండి 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఆ తర్వాత చిన్న మంట మీద ఉల్లిపాయ ముక్క మెత్తగా మగ్గాలి. ఉల్లిపాయ ముక్క పూర్తిగా మగ్గిన తర్వాతే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేయాలి. అది వేసి కలిపి చిన్న మంట మీద కొంచెం నీళ్ళు వేయాలి. అప్పుడు ఇది కలిపేసి కొంచెం పచ్చివాసన పోనివ్వండి. 2-3 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్క మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయింది కనుక ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఆ తర్వాత ఈ లోపు మనం గుడ్లు ఉడకబెట్టినవి ఇలా ముక్కలుగా చేసేసుకోవాలి. కొంతమంది సొన ఇష్టపడతారు, కొంతమంది సొన ఇష్టపడరు కనుక 2+1గా మనకు యూజ్ అవుతుంది. సొన ఇష్టపడిన వాళ్ళు తినేస్తారు, వైట్ ఇష్టపడిన వైట్ తింటారు. కూరది చపాతీలో జొన్న రొట్టెలో అన్నంలో దేంట్లోకైనా సరే కాంబినేషన్ అయిపోతుంది. సో ఇలా చిన్న మంట వేసి ఫైనల్లీ గరం మసాలా వేసి కొంచెం బ్రౌన్ దోరకల కొంచెం నీళ్ళు వేసి చిన్న మంట మీద 5 మినిట్స్ దగ్గర పెడితే కూర సూపర్ అయిపోద్దండి. నచ్చితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి.